హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనుష ఛానల్. నేను మీ అనుషాని. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను క్యారెట్ ఎగ్ ఫ్రై ఎలా ఈజీగా ప్రాసెస్లో చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసాను. తగినంత సాల్టు, చక్కగా సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. చూడండి, ముక్క ఈ మాదిరిగా చక్కగా మన నలపంలోనే అలా ఉండాలన్నమాట. క్యారెట్ అయితే చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకున్నాం. నేనైతే 8 ఎగ్స్ తీసుకుంటున్నాను. క్యారెట్ అయితే కేజీ క్యారెట్. చక్కగా కదిలించకుండా మూత పెట్టేసుకోండి. ఇది ఫ్రెండ్స్ నేను చేస్తే క్యారెట్ ఎగ్ ఫ్రై. తర్వాత మూత తీసేసిన తర్వాత ఫస్టే మనం కలపకూడదు. ఒక 2 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి వదిలేండి. చక్కగా తర్వాత అలా కలుపుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి. తర్వాత కారం వేసి కలపొద్దు. చక్క మూత పెట్టుకుండా ఆవిరికి కారం స్మెల్ పోతుంది. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి మనం వేస్తున్నాము. టేస్టీ ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర. అసలు వేడి అన్నంలో ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంట్లో మీ వాడు ఆహా ఎంత టేస్టీగా ఉందనిపోతే అప్పుడు నన్ను అడగండి. ఇదండి ఈరోజు మనం చేసిన టేస్టీగా క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. సూపర్గా రెడీ అయిపోయింది మనకి. చెప్పాను కదా, గుర్తుపెట్టుకున్నారా? ఫస్ట్ టైం ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్నో వీడియో కోసం నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్. నేనైతే చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఫస్ట్ నేనైతే గబగబా అన్నం తినేసేయాలండి. ఓకేనండి, ఇదండి ఈరోజైతే మన వీడియో. బాయ్.